హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగానైనా లేదంటే మెసేజ్ రూపంగానైనా. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకి ఎవరి దగ్గర నుంచి కామెంట్స్ వచ్చాయి, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా. మరి అమ్ములు సిస్టర్ కర్ణాటక బెంగళూరు నుంచి, బాలి లక్ష్మి సిస్టర్ హాయ్ అండి, ఇంకా హాసిని వ్లాగ్స్ నుంచి హాయ్ సిస్టర్ థ్యాంక్ యూ అని పెట్టారు. నాకు కూడా ఇలాంటి స్టోరీస్ చేయడం ఒక ఛాలెంజ్గా అనిపిస్తుంది, అందుకని ఇలాంటి స్టోరీస్ అయితే చేస్తూ ఉంటానన్నమాట. బాసిన విజయ్ సిస్టర్ హాయ్ అండి, బాలాజీ విజయనగరం నుంచి. లాస్ట్ వీడియోకి లూసిఫర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కింద పెడితే బాగుండు అని పెట్టారు. లూసిఫర్ మ్యూజిక్ నాకైతే తెలీదు, మీరు ఏంటనుకుంటున్నారో. బోల్డ్ అని మ్యూజిక్ ఆల్బమ్స్ ఉంటాయి కదా, మీరు ఏదనుకుంటున్నారో దాని బ్యాక్గ్రౌండ్ నాకు కొంచెం మన కామెంట్ సెక్షన్లోనే పెడితే నేను దాన్ని బట్టి ఈసారి నెక్స్ట్ టైము దాని కాపీ రైట్స్ ఏమీ లేకపోతే వీడియోకి అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ గ్రీన్ హ్యాండ్స్ స్వాతి సిస్టర్ హాయ్ అండి, ఇంకా మా అమ్మాయి మౌనిక హాయ్ అమ్మ. బాసిన విజయ్ సిస్టర్ స్టోరీ బాగుందని పెట్టారు, థ్యాంక్ యూ అండి. శివు అనే అకౌంట్ నుంచి లవ్ యూ అక్క అని పెట్టారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మురళీకృష్ణ గారు హాయ్ అండి, రాజేశ్వరి గారు హాయ్ అండి. నా స్టోరీ బాగుంది అని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. స్టోరీలోని ఏదైనా ఒక విషయాన్ని మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి ఈసారి, ఓకేనా. వీరమణి సిస్టర్ హాయ్ అండి. పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇంద్రా గారు, ఇంకా సంధ్య గారు. నాకు ఇప్పటి వరకు వచ్చిన కామెంట్స్ నేనైతే చదువుతున్నాను. ఇంకా ఎవరివైనా మిస్ చేసినట్టుగా అనిపిస్తే నెక్స్ట్ వీడియోలోని నా కామెంట్ చదవలేదు అని పెట్టండి, తప్పకుండా మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి లాస్ట్ వీడియోలోని బాలాజీ గారు బ్రహ్మరాక్షసుడి గురించి ఏదైనా స్టోరీ చెప్పండి అని అడిగారు. సో ఈరోజు దానికి సంబంధించి ఒక స్టోరీ చెప్పుకుందాం. ఆ తర్వాతే నేను బ్రహ్మరాక్షసులు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే దాని గురించి చెప్తాను. ఎందుకనంటే ముందు వాళ్ళు ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటే వీడియో మీరు సరిగ్గా చూడట్లేదు, బోర్ కొట్టి వెళ్ళిపోతున్నారు కొంతమంది. లాస్ట్ వీడియో ఇల్యూమినాటి వీడియోకి అయితే అసలు ఎవ్వరు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. అంటే అదేంటో తెలియక చాలామంది చూడట్లేదు. యాక్చువల్గా దాని గురించి తెలిస్తే మటుకు మీరు ఆసక్తిగా దాన్ని అయితే చూస్తారనే నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ ఇన్సిడెంట్ 1930స్లోనే జరిగిందండి. మరి ఆ పర్స్పెక్టివ్లోనే చెప్తాను, అలానే వినడానికి ప్రయత్నించండి. అది అర్ధరాత్రి 1:30 అయితే అవుతుంది. కరెక్ట్గా ఆ సమయానికి లక్ష్మికి తెలివి వచ్చింది. కడుపులో విపరీతంగా నొప్పి పెడుతుంది, బయటికి వెళ్ళాలి. పక్కన చూస్తే తన భర్త గురక పెట్టి పడుకున్నాడు. మరి వాళ్ళకి కొత్తగా పెళ్ళయింది. పెళ్ళయి 1 నెల అవుతుంది. ఏమయ్యా ఏమయ్యా అంటూ లేపుతుంది. బా ఏంటే ఈ సమయంలో లేపుతున్నావు అని అంటూ ఉంటే, నాకు కడుపులో నొప్పిగా ఉంది, బయటికి వెళ్ళాలి, తోడురావా? ఈ సమయంలో నేను ఒక్కదాన్నే వెళ్ళలేను కదా అని అంటుంది. ఆ మాటలకి రంగా, బయటన మా చెల్లి పడుకుందిగా, దాన్ని తీసుకువెళ్ళు, ఏం పర్వాలేదులే, నాకు నిద్రగా ఉంది, నన్ను లేపకు అంటూ పక్కకి తిరిగి పడుకుని పోయాడు. ఇంక చేసేది లేక లక్ష్మి అక్కడి నుంచి విసుక్కుంటూ లేచి బయటకొచ్చి చూసింది. పాపం చిన్నపిల్ల, ఇంకా 12 ఏళ్ళు కూడా ఉండవు, పడుకొని ఉంది. దాన్నెందుకు లేపడం అని మెల్లగా అటు ఇటు చూసుకొని బయటికైతే వెళ్ళింది. వాళ్ళిల్లు ఊరి చివరినైతే ఉంటుంది. వాళ్ళింటి వెనకాతలే ఒక పెద్ద కాలువ అయితే పారుతుంది. మరి దాని పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంటుంది. ఆ మర్రి చెట్టు ఊడల్ని చూస్తేనే భయం వేస్తుంది. అలాంటిది రాత్రి సమయంలోని ఇంటి వెనకాతలకైతే వెళ్ళింది. మరి వాళ్ళ పెరడ్ నుంచి ఆ చెట్టును చూస్తూ ఉంటే భయం వేసేస్తుంది. అయినా తప్పదు, ఆ కాలువ గట్టు దగ్గరికి అయితే వెళ్లాల్సిందే. మెల్లగా భయపడుతూనే వెళ్ళింది. ఈలోగా
దూరంగాను ఒక కుక్క అరుచుకుంటూ తన వైపే వస్తుంది. భయంతోని ఇంకొంచెం అవతలకైతే వెళ్ళిపోయింది. అంటే ఆ మర్రి చెట్టు దగ్గరికి. ఇంకంతే, కుక్క ఉన్నట్టుండి నోరు మూసుకొని వెనక్కి తిరిగి చిన్న కూత పెడుతూ వెనక్కైతే వెళ్ళిపోయింది. హమ్మయ్య అనుకుంది. ఇంక తన పని కానిద్దామని ఒక చోటు చూసుకొని అక్కడ తుప్పలు ఎక్కువగా ఉండడంతోని అక్కడే కూర్చుంది. ఈలోగా ఆ చెట్టు మీద నుంచి ఎవరో మెల్లగా అరుస్తున్నట్టుగానైతే వినిపించింది. అమ్మో, ఎవరది అని అంతా చూసుకుంది. కానీ ఎవ్వరూ కనిపించలేదు. ఇంక మళ్ళీ తన పని గబగబా కానిచ్చుకొని వెళ్ళిపోదామనుకునే సమయానికి తన పేరు పెట్టి ఎవరో పిలుస్తున్నట్టుగానైతే వినబడింది. ఇంకా అది ఆ మర్రి చెట్టు పక్క నుంచే వినబడుతుండడంతోనే అటుపక్కకి తిరిగి చూసింది. అంతే, ఏదో ఒక పెద్ద ఆకారం తన మీద వచ్చి పడినట్టుగా అయ్యింది. తెల్లవారి లేచి చూసేసరికి ఎక్కడ కూడాను లక్ష్మి అయితే కనిపించలేదు. ఏమైంది లక్ష్మి అని ఇల్లంతా వెతికారు. ఎక్కడా లేదు. రాత్రిలా బయటికి వెళ్తానన్నది. ఏమైందో ఏంటో ఒక్కసారి వెనక్కెళ్ళి చూద్దామని వెనక్కెళ్ళి చూసేసరికి అక్కడే ఆ చెట్టు కింద శవమై పడుంది. అంతే, అందరూ గగ్గోలు పెట్టేశారు. ఇంకా అక్కడికి వచ్చి చూసిన వాళ్ళందరూ కూడాను ఇంట్లోని అత్తమామలు పోరు పెట్టుంటారు, అందుకే ఇలా అని కొంతమంది అనుకుంటే, మరికొంతమంది మొగుడు ఎన్ని రాచిరంపాలు పెట్టాడో పాపం ఇలా చనిపోయింది అని అనుకుంటున్నారు. మరి ఇంకొంతమంది ఏమో ఇక్కడ బ్రహ్మరాక్షసుడున్నాడని చాలామంది అనుకుంటారు. మనం అసలు రాత్రి సమయంలో ఇటుపక్కే రాము, మరి ఆ పెళ్ళెందుకు వచ్చినట్టో అని అనుకుంటున్నారు. మరి తన భార్య కాబట్టి తన అంత్యక్రియలన్నీ కూడాను పూర్తి చేశాడు. వాళ్ళందరూ కూడాను ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 11వ రోజు అందరూ కూడాను ఇంట్లోని పడుకొని ఉన్నారు. రాత్రి 12 అవుతుంది. ఆ సమయంలోని రంగ పక్కన ఎవరో కూర్చొని ఏడుస్తున్నట్టుగా మూలుగా అయితే వినబడుతుంది. అది విన్న రంగ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఆ చీకట్లోని ఎవరో తన కాళ్ళ దగ్గర అయితే కూర్చున్నారు. నిద్రమత్తులో ఉన్న రంగ ఎవరది ఎవరది అని అంటున్నాడు. అంతే, రంగ కళ్ళ కాసి తీక్షణంగా చూసింది. ఏం జరిగిందో తెలియదు గాని మరుక్షణంలోని లక్ష్మి ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు అని అడుగుతున్నాడు. నాకిక్కడ బాలేదు, మీరు కూడా రండి, వాడు నన్ను రాచి రంపాలు పెడుతున్నాడు, మీరు వచ్చేయండి, నన్ను రక్షించండి, నేనిక్కడ ఉండలేను అని ఏడుస్తూ మాట్లాడుతుంది. ఇంకా మాటలు విన్న రంగా ఎవరు నేను బాధ పెడుతున్నారు అని అడుగుతున్నారు. రండి, మీకు చూపిస్తాను, ఇక్కడే ఉన్నాడు, మీరు రండి, ఇద్దరం వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం అంటూ రమ్మంటుంది. ఏదో ఒక ట్రాన్స్లోకి వెళ్ళినట్టు ఇంక తన వెనకాతలే నడుచుకుంటూ వెళ్తున్నాడు. గుమ్మం అడ్డంగాను తన తండ్రి అయితే పడుకొని ఉన్నాడు. మరి ఎప్పుడైతే రంగ వెళ్తున్నాడో తన కాలు వాళ్ళ నాన్నకైతే తగిలింది. ఆ స్పర్శకి తను లేచి కూర్చొని, ఈడేంటి ఈ సమయంలో బయటికి వెళ్తున్నాడు, రే రంగా ఎక్కడికి వెళ్తున్నావురా రాత్రిపూట అని గట్టిగానైతే అన్నాడు. అంతే, ఉలిక్కిపాటున రంగా మేల్కొన్నాడు. నాన్న, నేనెందుకు బయటకు వచ్చాను అని అంటున్నాడు. అదే అడుగుతున్నాను నేను కూడాను, ఈ సమయంలో బయటికి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటున్నాడు. ఏమో నాన్న, ఏమో అంటూ బుర్రగొక్కుంటూ లోపలికైతే వెళ్ళిపోయాడు. ఇంకా గుమ్మానికి అడ్డంగా అలానే కాలు చాపుకొని పడుకున్నాడు రంగ వాళ్ళ నాన్న. తెల్లవారి 6 అవుతుంది. ప్రతిరోజు కూడా 4 గంటలకే లేచి తన పని కానిచ్చుకొని పొలానికి వెళ్ళిపోవలసిన మనిషి ఆ రోజు 6 అవుతున్నా ఇంకా లేవకుండా పడుకొనే ఉన్నాడు. వాళ్ళ ఆవిడ సత్తమ్మ అక్కడికి వచ్చి, ఏమయ్యా ఇంకా లేవలేదు, పొలానికి వెళ్ళవా ఏటి, పద పద, ఇద్దరం కలిసి పొలానికి వెళ్దాం అంటూ లేపుతుంది. అప్పటికే మనిషి కొయ్యబారిపోయి చల్లగానైతే అయిపోయాడు. ఒంట్లోని చలనం లేదు. అంతే, అది చూసిన సత్తమ్మ వెంటనే గగ్గోలు పెట్టేసింది.
ఏమయ్యా, ఏమైందయ్యా నీకు అంటూ ఏడుస్తూ పక్కనుంచి, రే రంగా, సత్తి, అందరూ రండిరా, ఎక్కడున్నారా, మీ నాన్నకి ఏమైందో చూడండిరా అంటూ ఏడుస్తోంది. పెద్ద కొడుకు పెద్ద కోడలు పిల్లలతో కలిసి పక్కనే మరొక ఇంట్లోనైతే ఉంటున్నారు. వాళ్ళు ఇంకా రంగా అందరూ కూడా వచ్చారు. అయ్యో, ఏమైంది నాన్నకి అంటూ చూస్తున్నారు. కానీ అక్కడైతే చలనం లేదు. మనిషి గట్టిగా రాయిలాగా అయితే అయిపోయాడు. నోట్లో నుంచి చొంగ కారింది. ఏమై ఉంటుంది అని వాళ్ళైతే అనుకుంటున్నారు. ఈలోగా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వచ్చేశారు. అయ్యయ్యో, మొన్న మీ చిన్న కోడలు చనిపోయింది, మళ్ళీ వెంటనే దేవుడు మీకెందుకు ఇలా పరీక్షలు పెడుతున్నాడు అని కొంతమంది అంటే, మరి కొంతమంది ఇది కూడా ఆ బ్రహ్మరక్షిష్టి పనేనేమో అని అనుకుంటున్నారు. మరి ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళకి మటుకు వాళ్ళ ఇంటి వెనకాతలో ఉన్న ఆ మర్రి చెట్టు మీద ఎవరున్నారో ఏమైందో ఎవ్వరికీ తెలీదు. ఎందుకనంటే రంగ పెళ్లికి ముందే వాళ్ళ తాత చనిపోతూ ఆ ఆస్తిని అందరికీ కూడా పంచేశాడు. మరి వీళ్ళకి వచ్చిన వాటా వెనకాతలే ఆ పెద్ద చెట్టు అయితే ఉంటుంది. రంగకి పెళ్లి కుదరడంతోనే అక్కడ ఇల్లు కట్టించుకొని అప్పుడప్పుడే, అదే ఒక 2 నెలల క్రితమే ఆ ఇంట్లోకి వాళ్ళు రావడం అయితే జరిగింది. అక్కడున్న అమ్మలక్కలందరూ కూడా మాట్లాడుకున్న మాటల్ని సత్తమ్మ అయితే వినేసింది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. అయ్యో, ఏం లేదమ్మా అంటూ మాట దాటేశారు. మరి ఆ కార్యక్రమం అంతా పూర్తయిపోయింది. తన భర్త చనిపోయి అప్పటికే 5 రోజులైతే అవుతుంది. తను అలానే ఇంట్లోనే ఏడుస్తూ ఒక మూలనైతే ఉంది. ఈలోగా ఒకరుగాను చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పరామర్శించి వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలోనే మరి వీళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న మంగ అయితే అక్కడికి వచ్చింది. వదినా, వదినా అంటూ. మరి మంగని చూడగానే ఏడుస్తూ అక్కడే అలా కూలబడిపోయి, చూసావా వదినా, ఎంత అన్యాయం చేశాడో మీ అన్నయ్య, ఇలా వెళ్ళిపోయాడు అంటూ ఏడుస్తోంది. మొన్నే చిన్న కోడలు పోయింది, అది చనిపోయి 1 నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే ఇంకొక పీనుగా అంటూ ఏడుస్తోంది. వదినా, ఒక విషయం చెప్తాను, ఏమీ అనుకోవద్దు. మీ మామ ఈ స్థలం కొన్నప్పుడే అందరం వారించాం. ఆయన కూడా మీ మామ ఎక్కడ వింటాడు చెప్పు? ఈ స్థలాన్ని నేను కొంటాను, అది తక్కువకు వస్తుందని మీ అందరికీ కుళ్ళు అంటూ స్థలం అయితే కొనేశాడు. కొన్న సంవత్సరానికే చనిపోయాడు. మీ అందరికీ తెలిసిందే కదా, ఏమైందో తెలీదు, అనుకోకుండా చనిపోయాడు. ఇదిగో మీ ఇంటి వెనకాతల ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది కదా, ఆ మర్రి చెట్టు మీద ఏళ్ల తరబడి అక్కడొక బ్రహ్మరాక్షసుడున్నాడని అందరికీ తెలుసు. మీ మామకు కూడా చెప్పాం, అయినా మీ మామ వింటేకినే కదా. కిందటి సంవత్సరం, అదే అప్పుడు పోలేరమ్మ జాతర అయింది కదా, ఆ సమయంలోని ఎవరో ఒక బాటసారి, మన ఊరు కాదు, జాతరకు వచ్చిన మనిషి రాత్రి సమయంలో వద్దని చెప్పినా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోదామని పయనమయ్యాడు. అంతే, తెల్లవారేసరికి ఈ చెట్టు కిందే శవమై తేలాడు. ఇలా చాలానే జరిగాయి. ఇంతకు ముందులో కూడాను ఎవరైనా కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు ఆ చెట్టు కిందకి వెళ్తే చాలు, రాత్రి సమయంలో ఖచ్చితంగా తెల్లవారి శవాలై తేలుతారు అని చెప్పేసరికి తను నిర్ఘాంతపోయి అలానే చూస్తుంది. మీ కోడలు లక్ష్మి అలానే చనిపోయి ఉంటుంది పాపం అని చెప్పింది. ఏంటంటున్నావు, ఇదంతా నిజమేనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును, నిజమే, ఎన్నోసార్లు మీ మామయ్యకి కూడా చెప్పాం, అయినా వెంటనే కదా ఆ మొండి మనిషి అని అన్నది. అంతే, ఆ మాటలు విన్న తన కొడుకులిద్దరూ కూడా ఇంక ఈ ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోదామని మరొక చోట ఇల్లు కొనుక్కొని ఆ ఇంటిని అలానే వదిలేసి వెళ్ళిపోయారు. మరి అప్పటి నుంచి చాన్నాళ్ళు ఆ ఇల్లు అలానే ఉండిపోయింది. ఆ ఊర్లోని పోలేరమ్మ తల్లి జాతర ఘనంగా జరుగుతుంది. అమ్మవారికి ఒక పెద్ద గుడి అయితే ఉంది. అవి శరన్నవరాత్రుల సమయం. మరి ఊరంతా కోలాహలంగానైతే ఉంది. కడుపుతో ఉన్నవాళ్ళు కూడాను అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు. రాజేశ్వరికి ఇంకా 2 రోజులు పోతే 7వ నెల అయితే వచ్చేస్తుంది.
మరి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళాలి. ఈలోగే ఈ పండగ అయితే వచ్చింది. మరి దసరా అయిన తర్వాత మంచి రోజు చూసి చుక్కెదురులేవీ లేకుండా మీ ఇంటికి పంపిస్తాంలే అని చెప్పారు వాళ్ళ అత్తగారు. మరి అమ్మవారి పండగ అంటే అందరికీ ఇష్టమే. అలాగే రాజేశ్వరి, అమ్మవారి కోవెలకు వెళ్తాను అత్తయ్య, నాకు చూడాలని ఉంది, ఇంకా ఇప్పుడు 6వ నెలే కదా అని అడిగింది. అయ్యో అమ్మా, వెళ్ళొచ్చు, ఏం కాదు, పద, నువ్వు నేను కలిసి వెళ్దామని పొద్దున్న బయలుదేరితే జనం కుమ్మేస్తారని సాయంత్రం 5 అయ్యాక బయలుదేరదాం అనుకున్నారు. ఇంక మరి 5 అయ్యేసరికి ఇంకా జనం అయితే ఉంటారు. కానీ కొంతమంది అక్కడ వేసే నాటకాలకైతే వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే ఆ సమయంలో గుడి ఖాళీగా ఉంటుందని తన కోడలికి సాయంత్రం వెళ్దామమ్మా అని చెప్పింది. సరే అని అన్ని సన్నాహాలు కూడా చేసుకున్నారు. వాళ్ళ అత్త ఘటమెత్తుకొని పద అంటూ తన చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తుంది. కడుపుతో ఉన్న రాజేశ్వరి అంతా చూస్తూ సంబరపడిపోతుంది. ఇంకా కోవిల్లోకి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడ ఘటాన్ని పెట్టి అమ్మవారికి మొక్కుకొని చుట్టూ అంతా కూడా తిరిగారు. ఆ తర్వాత బయటికి వచ్చి అత్తమ్మ, కాసేపు ఇక్కడ కూర్చుందామా అని అంటుంది. సరేనని కాసేపు అక్కడ నాటకం వేస్తుంటే ఇద్దరు కూర్చున్నారు. కాసేపటికి ఇంక బయలుదేరదామని బయలుదేరుతున్న సమయానికి అలా ఆయన పొలం పనులన్నీ కూడా చేసుకొని అక్కడికైతే వచ్చాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇద్దరును? ఆగండి ఆగండి, కాసేపు అలా తిరిగేసి వద్దాం అని అంటూ ఉంటే ఆ ముసలావిడ, ఒరే బాబు, నేను మీతో తిరగలేను, నేను ఇంటికి వెళ్తాను, వంట చెయ్యాలి, మీ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు, మీరిద్దరూ తిరిగేసి రండి, త్వరగా వచ్చేయండి అని చెప్పి ఆమె అయితే ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరి రాజేశ్వరి తన భర్త రామారావు ఇద్దరూ చట్టాపట్టాలు వేసుకొని అక్కడున్న ఆ తీర్థాన్ని అయితే చూసుకుంటూ అలా నడుచుకుంటూ ముందుకైతే వెళ్ళిపోయారు. ఇంకా తన భార్య వాళ్ళ అమ్మగారి ఇంటికి అయితే వెళ్ళిపోతుంది ఒక 2-3 రోజుల్లో. అందుకనే తన భార్యతోని ఏకాంతంగా గడపాలనుకున్నాడు రామారావు. అదే మాట రాజేశ్వరికి అయితే చెప్పాడు. ఇక్కడ చాలామంది ఉన్నారు, ఎక్కడైనా కూర్చొని మాట్లాడదామంటే అవ్వట్లేదు, మన పొలం వైపు వెళ్దామా అని అంటున్నాడు. సరే పదండి, ఏం మాట్లాడాలేంటి అని అంటే, సరదాగా కాసేపు నీతో కూర్చోవాలనుందే అంటూ ఇద్దరు కలిసి వాళ్ళ పొలం వైపు అయితే వెళ్ళారు. మరి వాళ్ళ పొలానికి ఆనుకొనే ఆ మర్రి చెట్టు అయితే ఉంటుంది. రామారావు తన భార్య వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పటికో గానీ ఇంటికి రాదు అని తన భార్యతో కాసేపు ఏకాంతంగా గడపాలనే ఆలోచనలోనైతే ఉన్నాడు. వాళ్ళ పొలంలోకి వెళ్ళి అక్కడ ఒక గుడిసుంటే అందులోనైతే కూర్చున్నారు. కాసేపు మాట్లాడుకొని సరే ఇంకా వెళ్ళిపోదాం, మళ్ళీ అమ్మ తిడుతుంది అంటూ బయటకైతే వచ్చారు. అప్పటికి 7 అయితే అవుతుంది. బావా, ఇంకింటికి వెళ్దాం, భయం వేస్తుంది నాకు అని చెప్తుంది. నేనుంటుండగా నీకెందుకే భయం, నేను ఎత్తుకొనైనా తీసుకువెళ్ళిపోతానులే ఇంటికి అని చెప్తున్నాడు. అలా కాదు, అత్తమ్మ ఏమనుకుంటుంది, పద పద ఇంక వెళ్దాం అని అంటుంది. సరే సరే అంటూ అక్కడి నుంచి బయటకైతే వచ్చారు. చిమ్మ చీకటిగానైతే ఉంది. మరి అప్పట్లోనే విద్యుత్ సరఫరా లేదని చెప్పుకున్నాం కదా, మరి అలానే ఉండేది. ఇంట్లోని గుడిసెల్లోని చిన్న చిన్న లాంతర్లు లేదంటే దీపాలు వెలిగించి ఆ వెలుగులోనే వాళ్ళ పనులైతే కానిచ్చేసేవారు. మరి 7 అయ్యేసరికి పనులన్నీ పూర్తి చేసుకొని ఎవరిళ్లల్లో వాళ్ళు ఉండేవారు. మరి ఆ రోజు అమ్మవారి పండుగ అవడంతోని అందరూ కూడా ఆ జాతర వైపు అయితే వెళ్ళిపోయారు. ఊరంతా కూడాను నిర్మానుష్యంగా నిశ్శబ్దంగానైతే ఉంది. ఎక్కడో అక్కడ మాత్రమే వెలుతురు ఇంకా మనుషులు ఉనికైతే తెలుస్తుంది. మరిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ పొలం గట్టు మీద నుంచి మరొక దారి నుంచి ఆ ఊర్లోకి వెళ్ళడానికి ఇద్దరు కూడా వెళ్తున్నారు. మరి ఆ దారంట వెళ్ళేటప్పుడు మధ్యలోని ఆ చెట్టు అయితే ఉంటుంది. సగం దూరం వెళ్ళిన తర్వాత ఎందుకనో రాజేశ్వరి భర్త, ఆగాగు, ఇటుపక్క ఈ చెట్టు ఉంటుంది, మనం ఇటు వెళ్ళకూడదు, మరోవైపు వెళ్దామంటూ తనని ఇంకొక వైపు అయితే తీసుకువెళ్ళాడు. మరి అక్కడ ఒక పెద్ద చింత చెట్టు అయితే ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఆ చింత చెట్టు మీద ఎన్నో రకాల పక్షులైతే వచ్చి వాలుతూ శబ్దాలు చేస్తూ ఉంటాయి.
అది వింటూ ఉంటే భయం వేస్తుంది. ఏమయ్యా, ఏంటి దారి ఇలా ఉంది అని అంటుంది. ఏం కాదులేవే, నేనున్నానుగా, పద పద అంటున్నాడు. మరి 2 అడుగులు వేశారో లేదో ఆ చెట్టు మీద నుంచి ఎవరో నవ్వుతున్నట్టుగానైతే వినిపిస్తోంది. ఏమయ్యా, ఆ నవ్వు నీకు వినిపిస్తుందా అని అడుగుతుంది రాజేశ్వరి. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నా పక్కన రా అంటూ తన పక్కన చేయి పట్టుకొని ముందుకైతే వెళ్తున్నాడు. ఈలోగా పైనుంచి ఒక బొగ్గు రవ్వ వచ్చి రాజేశ్వరి వీపు మీద అయితే తగిలి కిందన పడిపోయింది. అంతే, సుర్రుమంది. ఆహ్, ఏంటిది బొగ్గులు అంటూ భయంతోని గట్టిగా అరిచి పైకైతే చూసింది రాజేశ్వరి. అంతే, పైన ఒళ్ళోని బొగ్గులు వేసుకొని కనకనలాడుతున్న ఆ బొగ్గుల్ని కిందకైతే విసిరేస్తుంది ఒకదాని తర్వాత ఒకటి. ఆ చింతనిప్పుల దెయ్యం. మరి అది వీళ్ళని చూసి అలా బొగ్గులు విసురుతూ ఉంటే భయంతోని ఇద్దరూ కూడా అరుస్తూ అక్కడి నుంచి పరుగు అందుకున్నారు. కొంచెం బయటికైతే వచ్చేశారు. ఇంకక్కడ అక్కడక్కడ జనాలైతే కనిపిస్తున్నారు. ఇంక భయంతోని వణికిపోతుంది రాజేశ్వరి. రాజేశ్వరి, రాజేశ్వరి అంటూ తన్నైతే పట్టుకున్నాడు. తన వీపంతా కూడా మంట పుడుతుంది. అక్కడంతా కాలిపోయి బొబ్బలైతే ఎక్కేశాయి. ఇంక అంతే, వాళ్ళిద్దరూ భయంతోని వణికిపోతూ ఇంటికైతే వెళ్లారు. జరిగిన విషయం అమ్మకు చెప్పుకు, ఇద్దరినీ తిడుతుంది అని రాజేశ్వరికి అన్నాడు వాళ్ళ ఆయన. సరేనంది. అప్పటికే కడుపులో ఏదో నొప్పిగా అనిపిస్తుంది రాజేశ్వరికి. భోజనం చేయమన్నా కూడా చేయలేదు. అత్తయ్య, ఎందుకో నాకు భయం వేస్తుంది, కడుపులో నొప్పిగా కూడా ఉంది అని చెప్పింది. అవును, ఇంతకీ మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని ఆరాలైతే తీస్తుంది. ఎక్కడికి వెళ్ళలేదు అత్తయ్య, మన పొలంలోనే ఉన్నాం అని చెప్పింది. పొలంలో ఉన్నారా? మీకేమైనా పిచ్చా? ఈ సమయంలో ఎవరికైనా పొలానికి వెళ్తారా అంటూ తిడుతుంది. ఈలోగా రాజేశ్వరికి నొప్పులైతే ఎక్కువైపోయాయి. గట్టిగా అరుస్తూ నొప్పి నొప్పి అని అంటుంది, ఏడుస్తోంది. ఇంకా వెంటనే వాళ్ళత్త అక్కడ వాళ్ళింటి వీధిలోనున్న మంత్రసాన్ని పిలుచుకొని అయితే వచ్చింది. ఆ మంత్రసాని వచ్చి, అయ్యో, పిల్లకి కడుపు పోయింది అంటూ, సరే, ఈ కడుపులో ఉన్న బిడ్డని నేనైతే తీయలేను, ఆస్పత్రికి తీసుకువెళ్ళిపోండి అని చెప్తుంది. అప్పుడప్పటికి తీసుకువెళ్ళాలంటే ఎలా అని భయపడుతున్నారు. ఏముంది, మీకు ఎడ్ల బండి ఉంది కదా, దాని మీదైనా తీసుకువెళ్ళండి, కనీసం పిల్ల ప్రాణమైనా దక్కుతుంది, లేకపోతే పిల్ల కూడా చనిపోతుంది అని ఆ మంత్రసాని అయితే చెప్పింది. అంతే, భయంతోని ఇంకా రాజేశ్వరి భర్త రామారావు తన ఎడ్ల బండిని తీసి, అమ్మా, నువ్వు వస్తావా రావా అని అడుగుతున్నాడు. అయ్యో, నేనెందుకు రాన్రా, పద పద అంటూ జాగ్రత్తగా నొప్పులతోని బాధపడిపోతున్న రాజేశ్వరిని ఎడ్ల బండి మీద అయితే వేశారు. ఇంకా పక్కనే వాళ్ళత్త కూర్చొని ఏం కాదమ్మా అని ధైర్యం చెప్తుంది గాని తనకి మరో పక్క భయం కూడా వేస్తుంది. ఇంకా రాత్రి సమయంలోని ఎడ్ల బండిని నడుపుకుంటూ ఊరి దాటి వెళ్తున్నారు. ఆ చీకట్లోని కుక్కలు అరుస్తూ వీళ్ళ ఎడ్ల బండి వెనక అయితే పడ్డాయి. వాటిని తోలుతుంది వాళ్ళమ్మ. ఎచ్చి వెళ్ళండి అంటూ గట్టిగా గసురుతుంది. అయినా కూడా అవి గట్టిగట్టిగా అరుస్తూ రాజేశ్వరిని చూస్తూ ఏడుస్తున్నట్టుగానైతే శబ్దాలు చేస్తున్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కుక్కలెందుకో అక్కడితో ఆగిపోయాయి. ఎందుకు అనంటే అది ఊరి పొలిమేర. మరి అక్కడే ఆ చెట్టు, అలాగే ఆ ఊరి పొలిమేరల్లోని ఒక పెద్ద శ్మశానం అయితే ఉంది. ఆ శ్మశానం దాటితేనే మరొక ఊరికైతే చేరుకోగలరు. పైగా ఆ రోజు అమ్మవారి పండగ కూడా జరుగుతుంది. జాతర సమయంలోని అలా ఊరు దాటకూడదని వాళ్ళకి తెలుసు. అయినా తప్పదు, తప్పనిసరి పరిస్థితి. ఇంకా అలాగనే బండి అయితే వెళ్తుంది. భయంతోని వణికిపోతూ రాజేశ్వరి అత్త అమ్మవారికి మొక్కుకుంటుంది. అమ్మా తల్లి, నా కోడల్ని కాపాడు, నా కోడల్ని కాపాడు అని అనుకుంటుంది. అమ్మా, కంగారు పడకు, నన్ను కంగారు పెట్టుకు అంటూ ఎడ్లబండిని త్వరగానైతే తోలుతున్నాడు. ఈలోగా ఎదురుగుంట ఒక ముసలవ్వ నడుచుకుంటూ వస్తుంది. ఆమె చూడ్డానికి ఎలా ఉంది అనంటే
జుత్తు మొత్తం పండిపోయింది. ముడి వేసుకుంది. తన చీర చెంగుని 2 భుజాలపై కప్పుకొని ఒక కర్రని పట్టుకొని వణుకుతూ ఒంగోని నడుస్తూ వాళ్ళ ముందకైతే వస్తుంది. మొహమంతా పసుపు, రూపాయి కాసంత ఎర్రటి బొట్టు పెట్టుకొని తన కాళ్ళకి గళ్ళు గళ్ళమని చప్పుడు చేస్తూ ఉంటే అలా నడుచుకొని వాళ్ళ ఎడ్ల బండి ముందుకైతే వస్తుంది. మరి అంత చీకట్లో కూడాను ఆమె స్పష్టంగా వాళ్ళకైతే కనిపించింది. ఎక్కడికి రా వెళ్తున్నారు అంటూ కర్రని అడ్డుపెట్టింది. అవ్వా, మా ఆవిడికి బాలేదు, అందుకనే ఆస్పత్రికి తీసుకుపోతున్నాం అవ్వా. కడుపులో పిల్ల చనిపోయింది, అది నొప్పులు తట్టుకోలేకపోతుంది, చనిపోతుందని చెప్పింది మంత్రసాని, అందుకనే ఆస్పత్రికి తీసుకువెళ్తున్నాము అని ఏడుస్తూ చెప్తున్నాడు. అవునా, ఏది నన్ను చూడని ఒకసారి అని అంటూ వణుకుతూ మాట్లాడుతుంది. అవ్వా, నువ్వేం చూస్తావవ్వా, ఇప్పుడు సమయం మించిపోతుంది, నా భార్య బతకదేమో, భయం వేస్తుంది, అడ్డు తప్పుకో అవ్వా అని అంటున్నాడు. ఏట్రా మాట్లాడుతున్నావు, నాకు తెలియందా? నేను పెద్ద మంత్రసాన్నే, నాకు తెలుసు. దీని బిడ్డ ఇంకా చావలేదు, కడుపులోనే ఉంది, తెలుస్తుందిలే కదలిక అని అంటుంది. ఆ మాటలకి రాజేశ్వరి అత్త లక్ష్మి ఏ పుట్టలో ఏ పాముందో ఆమంతా ఆమె వచ్చి అడుగుతుంది కదరా, ఒక్కసారి చూపిద్దాం, ఏం పోయింది, ఓర్చుకో అమ్మా ఓర్చుకో అంటూ పక్కనున్న రాజేశ్వరికి చెప్తుంది. అమ్మా, ఈ సమయంలో ఏటమ్మా నువ్వు అని అంటున్నాడు. ఎందుకురా అంత కంగారు, ముందుకు వెళ్ళేవంటే అవే మింగేస్తాయి, నీ పెళ్ళాన్ని నిన్ను కూడాను. వద్దు, ఈరోజు జాతరని నీకు తెలీదా అని అంటుంది. ఏమ్మా, నువ్వేనా చెప్పలేదా నీ కొడుక్కి అని అంటుంది. ఆ మాటలకి నేను చెప్దామనుకున్నాను కానీ అప్పటికే కడుపులో ఉన్న పిల్ల ప్రాణం పోయిందని తెలియగానే భయం వేసిందవ్వా అని అంటుంది లక్ష్మి. సరే ఆగాగు అంటూ వెనక్కి వచ్చి ఇలా రావే అంటూ చెయ్యి పట్టుకొని పైకైతే లేపింది. అప్పటి వరకు నొప్పులతోని విలవిల్లాడిపోతున్న రాజేశ్వరి ఏదో తేజస్సు తన ఒంటిలోకి వచ్చినట్టు లేచి కూర్చుంది. ఇంక కిందకి దిగు అంటూ కిందకైతే రప్పించింది. ఇలా చూసి నవ్వుతూ, ఏది, నీ కడుపులో ఉన్న పిల్ల పోయిందా, ఒకసారి కడుపు మీద చెయ్యి వేసుకో అంటూ తన చేతిని తీసి కడుపు మీద అయితే పెట్టింది. అంతే, ఏదో ఊపిరి పోసుకున్నట్టు ఆ పిల్ల కడుపులోనే తన్నడం మొదలుపెట్టింది. అంతే, అత్తయ్య కడుపులో పిల్ల తన్నుతుంది అని చెప్తుంది రాజేశ్వరి. అవునా అంటూ కిందకి దిగి చెయ్యి వేసి చూసింది. నిజంగానే పిల్లకి ప్రాణముంది. అయ్యయ్యో, ఎంత పనైపోను, తల్లిని నమ్ముకొని ఉపారం ఇంట్లో పెట్టుకొని పైగా ఘటాన్ని కూడా తీసుకువెళ్ళానే, ఎక్కడికి పోయింది ఈ పుణ్యమంతా అని అనుకున్నాను. క్షమించు తల్లి, క్షమించు నన్ను అంటూ ఆకాశంలోకి చూసి దండం పెట్టుకొని పక్కకు తిరిగేసరికి రాజేశ్వరి పక్కనున్న ఆ ముసలమ్మ కనిపించలేదు. ఏమైంది ఈ ముసలావిడ, ఇప్పుడే కదా ఇక్కడ ఉండేది అని అనుకుంటూ అంతా చూస్తున్నారు. రాజేశ్వరి కళ్ళార్పకుండా అలానే ఉండిపోయింది. ఏమైంది రాజేశ్వరి, ఏది ఆవిడ అని అంటుంది. రాజేశ్వరి వణికిపోతూ, అత్తమ్మా, ఆవిడ మనిషి కాదు, సాక్షాత్తు పోలేరమ్మా అంటూ దండం పెట్టి అక్కడే అలాగా కళ్ళంట నీళ్లు తిప్పుకుంది. అంతే, పోలేరమ్మా తల్లి నువ్వున్నావు అనుకుంటూ ఇద్దరు అయితే దండం పెట్టుకున్నారు. మళ్ళీ ఇంటికి తిరుగు ప్రయాణం అయితే అయిపోయారు. మరి ఆశ్చర్యం, అందరికీ కూడా ఆశ్చర్యమే. నిజంగా ఆ జాతర ఆ రోజైతే ఘనంగా జరిగింది. మరి రాత్రి 12 అయితే అవుతుంది. ఆ జాతర కోసం పక్క ఊర్లో ఉన్న మేళం వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ అక్కడే ఆ రోజు రాత్రి ఉండిపోవాలని అక్కడ అన్నీ కూడాను సిద్ధం చేసుకుంటున్నారు. అందులో ఒక ఆయన, నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నేను వెళ్ళిపోతాను, నాకేం పర్వాలేదు, ఒక్కడినైనా కూడా వెళ్ళిపోగలను అంటూ వాళ్ళెంత చెప్పినా వినకుండా ఊరికి మరొక వైపు నుంచి, అదే ఆ మర్రి చెట్టున్న దారి గుండా అక్కడున్న చిన్న ఏరుని దాటితే సరిపోతుంది.
అలా వెళ్ళిపోతాను అంటూ అంటున్నాడు. అక్కడున్నవాళ్ళు, రేయ్, నీకేమన్నా పిచ్చా? ఏళ్ల నాటినుంచి ఆ మర్రి చెట్టు గురించి ఎన్నో రకాలైతే చెప్పుకుంటున్నారు. పైగా దానిమీద బ్రహ్మరాక్షసుడున్నాడంట. వద్దురా బాబు, నీ ప్రాణాలు దక్కుతాయి. ఇక్కడ ఉండిపో. ఆ అమ్మవారికి చక్కగా మేళం వాయించావు. ఇంకా ఆ అమ్మవారు నిన్ను కాస్తుంది. వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని వాళ్ళెన్నో రకాలుగా చెప్పారు. అయినా కూడా ఆయన ఒప్పుకోవడం లేదు. కారణం ఏంటి అనంటే, తన భార్య ప్రసవానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు రాత్రికో రేపు తెల్లవారికో అయిపోతుంది. ఇంట్లో కూడా ఎవరూ లేరు. నేను వదిలేసి వచ్చాను. నా భార్యకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. వెళ్ళాలి. ఆ తల్లే కాపాడుతుందిలే అంటూ ఒక కొబ్బరికాయ తీసుకొని అమ్మవారిని తలుచుకొని హారతి పెట్టి హారతితోని అమ్మవారికి దిష్టి తీసినట్టుగా తీసి పక్కన అయితే కొట్టేశాడు. ఇంక నేను బయలుదేరుతున్నాను అంటూ అందరికీ చెప్పి తను ఒక్కడే రాత్రి సమయంలోని అలానే వెళ్తున్నాడు. చీకట్లోని పురుగు పుట్ర ఉంటాయి. అయినా కూడా భయం లేకుండా తన భార్యకి అక్కడ ఏమవుతుందా అని భయపడుతూ బయలుదేరాడు. ఊరి చివరనున్న మర్రి చెట్టు, దాని పక్కనున్న ఆ కాలువ దాటితే చాలు, తను మరొక ఊరికైతే వెళ్ళిపోవచ్చు. అదే వాళ్ళ ఊరు. అందుకనే ఆ ధైర్యంతోనే మెల్లగానైతే వెళ్ళిపోతున్నాడు. ఈలోగా ఆ మర్రి చెట్టు రానే వచ్చింది. అక్కడ ఎవ్వరూ లేరు. నిర్మానుష్యంగానైతే ఉంది. ఆ పాడుబడ్డ ఇల్లు అలానే కనిపిస్తోంది. ఈలోగా ఆ ఇంటి పక్క నుంచి అయితే వెళ్తున్నాడు. అది చూసిన ఆ ఇంట్లోని ఒక పెద్ద మనిషి, ఏమయ్యా, ఈ సమయంలో అటుపక్కకి వెళ్తున్నావు అని అంటున్నాడు. అది మా ఊరు వెళ్ళాలయ్యా, అందుకనే అని అంటూ ఉంటే, ఈలోగా ఒక అమ్మాయి ఆ పాడుబడ్డ ఇంటిలో నుంచి బయటికి వచ్చి, ఏమయ్యా, నీ ప్రాణం మీద నీకు తీపి లేదా? అటుపక్కకి వెళ్ళొద్దు, వద్దు అని చెప్తుంది, హెచ్చరిస్తుంది. అయినా కూడా అతని మటుకు అస్సలు వినట్లేదు. అలా కాదమ్మా, నా భార్య అక్కడ నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. నేను వెళ్ళాలి. నా భార్య ఒక్కరిదాయే ఉంది. పైగా ప్రసవ సమయం. ఈ సమయంలో నేను లేకపోతే ఎలా అని అంటున్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఇప్పుడు వెళ్ళావనుకో నిజంగానే అంటూ ఆ చెట్టు వంక చూస్తూ ఇద్దరూ అలానే ఉండిపోయారు. ఈలోగా ఏమైంది అని ఆ చెట్టు వంక చూసి మళ్ళీ వెనక్కి తిరిగి చూసేసరికి ఆ పాడుబడ్డ ఇంట్లో ఉన్న వారిద్దరూ కూడా కనిపించట్లేదు ఇప్పుడు. అంతే, భయపడ్డాడు. ఎవరు వీళ్ళు అని అనుకుంటూ, అమ్మ పోలేరమ్మ తల్లి, నువ్వే దిక్కు అనుకుంటూ 2 అడుగులు వేశాడో లేదో, మరో పక్క నుంచి పెద్ద గాలైతే వస్తుంది. ఆకాశమంతా కూడాను కాళికా అమ్మవారి కాటుకలాగా నల్లగానైతే మారిపోయింది. పెద్ద పెద్ద పిడుగులైతే పడుతున్నాయి. ఆ శబ్దానికి భయపడుతూ అక్కడే జడిచిపోయి నించొనున్నాడు. వర్షం హోరున కురవడం మొదలయ్యింది. అమ్మో, ఇంకొక 2 నిమిషాలు ఇక్కడుంటే ఏరు నిండిపోతుంది, నేను దాటలేనేమో అని గబగబా వెళ్దామనుకునేసరికి ఈలోగా పెద్ద ఎద్దు ఎక్కడ్నించో పరిగెత్తుకుంటూ రంకెలు వేసుకుంటూ తన ఎదురుగానైతే వచ్చింది. జడిచిపోయి అక్కడే అలా నించొనున్నాడు. తను కదులుతూ ఉంటే తన కొమ్ములతోని తనని అదుముతుంది, కానీ ఏమీ చేయట్లేదు. తను భయపడి అక్కడే అలా నించొనున్నాడు. ఇంకొక 10 నిమిషాల్లో పూర్తిగానూ అక్కడున్న ఆ ఏరు మొత్తం నిండిపోయింది. ఈలోగా ఆ చెట్టు మీద నుంచి ఏవో అరుపులైతే వినబడుతున్నాయి. గట్టిగట్టిగా అరుపులైతే వినిపిస్తున్నాయి. ఆ అరుపులు విన్న ఆ ఎద్దు రంకెలు వేసుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు మొదలనైతే గుద్దింది. అంతే, చెట్టు ఏదో ఊగినట్టుగా అయ్యి మళ్ళీ అలా స్థిరంగా ఉండిపోయింది. ఇంక ఈలోగా వర్షం తగ్గింది గాని ఏరు మటుకు పూర్తిగా నిండి ప్రవహిస్తోంది. ఇంక అటుపక్కకి వెళ్లే పరిస్థితే లేదు. చేసేది ఏం లేక వెనక్కైతే నడుచుకొని వచ్చేశాడు. గుడి దగ్గరికి వచ్చేసరికి అందరూ మామూలుగానైతే ఉన్నారు. అరే, నువ్వెలా వచ్చేశావు? ఏ వెళ్ళలేదా ఇంటికి అని అడుగుతున్నారు. లేదు, వర్షం పడింది కదా బాగాను అని అంటున్నాడు. తను చూస్తే పూర్తిగా తడిచిపోయాడు. కానీ వీళ్ళు చూస్తే అస్సలు తడవలేదు. పైగా ఇక్కడ వర్షమేమీ కురవలేదు అని చెప్తున్నారు. అంటే అక్కడ మాత్రమే కురిసిందా?
అయినా అక్కడికి ఇక్కడికి పెద్ద దూరం లేదు కదా. అక్కడ బాగా హోరుగా కురవడమేంటి, ఇక్కడ అసలు వానే లేకపోవడమేంటి అని ఆశ్చర్యపోతున్నాడు. పోనీలే, ఏదైనా మన మంచికే అని అనేసరికి ఈలోగా ఊర్లో ఉన్న ఒక పెద్ద మనిషి పరిగెత్తుకుంటూ అటుపక్కకైతే వస్తున్నాడు. ఏమైంది అని అందరూ అడుగుతూ ఉంటే, నేను పొలం గట్టు మీద ఉంటుండగా అంటూ తన చూసిందంతా కూడా చెప్తున్నాడు. అప్పుడే తను పొలం గట్టు మీద అయితే ఉన్నాడు. తను మరొక ఆమెతోని అక్రమ సంబంధం అయితే పెట్టుకున్నాడు. ఆమె అటుపక్క నుంచి రావాల్సి ఉంది. తన కోసమే ఎదురు చూస్తున్నాడు. ఈలోగా వస్తున్న సమయంలోని ఆ చెట్టు మీద నుంచి ఏదో వచ్చి ఆమెను పైకి లాక్కి వెళ్ళిపోయిందని, ఆమె ఏమైందో తెలియట్లేదని గగ్గోలు పెడుతూ ఏడుస్తున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడాను నువ్విలాంటి వాడివా అని అతన్ని తిడుతూ, ఇప్పుడేం చేస్తాం, అక్కడికి దగ్గరికి వెళ్ళలేమే అని అంటున్నారు. మరి తెల్లవారి 4 అయినంత వరకు అక్కడే ఉండి అందరూ కలిసి అవతలకైతే వెళ్ళి చూశారు. అందరూ అనుకున్నట్టే నిజంగానే ఆమె శవము ఆ చెట్టు మీద అయితే ఉంది. అంతే, చూసిన వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటాడో అని భయపడుతున్నారు. అక్కడున్న వాళ్ళందరూ కూడాను అనేక రకాలుగా చెప్పుకుంటున్నారు. ఆ సమయంలోనే ఆ పాడుబడ్డ ఇంట్లోని పూర్వం ఏం జరిగిందో అనేది చెప్పుకుంటూ ఆ మామ ఇంకా కోడలు గురించి అయితే చెప్పుకుంటున్నారు. అంతే, అది విన్న శ్రీనివాసు భయపడిపోయాడు. రాత్రి నాకు వాళ్ళిద్దరే కదా కనిపించింది అని అనుకున్నాడు. తను భయంతో వణికిపోతున్నాడు. అమ్మో, నిజంగా రాత్రి నేను వెళ్ళుంటే నా పరిస్థితి ఇదే అవ్వాల్సిందేమో, నా భార్యకి నేను లేకుండా పోదునేమో అని భయపడిపోతున్నాడు. ఇంకా తను వెంటనే అక్కడి నుంచి వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయాడు. అయితే మరి ఆ బ్రహ్మరాక్షసుని బాధను పడలేక ఆ ఊర్లో వాళ్ళందరూ కూడాను పోలేరమ్మకి ఎన్నో రకాలుగా మొక్కుకున్నారు. జాతరైన మర్నాడే ఇలా జరగడం అందరూ కూడాను చాలా బాధపడుతున్నారు. అమ్మవారికి ఘటాలు తెచ్చారు కదా, మరి అక్కడ క్షీరాభిషేకం చేయించి అమ్మవారికి పూజలైతే సలుపుతున్నారు. ఈలోగా అక్కడున్న పూజారి గారి మీద అమ్మవారు వచ్చి పడింది. అంతే, పూజారి గారు ఊగిపోతూ అక్కడున్న వేప మండల్ని తీసుకొని నోట్లో పెట్టుకొని గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టారు. అమ్మా తల్లి వచ్చావా అంటూ పోలేరమ్మ కాళ్ల మీద నీళ్లు పోసి మొహానికి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి, అమ్మా చెప్పమ్మా, ఎలా మేము బయటపడేది అని అందరూ కూడా ప్రార్థిస్తున్నారు. ఆ సమయంలోని పోలేరమ్మ ఇలా చెప్తుంది, భయపడకండిరా, నేనున్నానుగా మిమ్మల్ని చూడడానికి, భయపడకండి, నేను చెప్పినట్టుగా చెయ్యండి, మీకు ఎటువంటి అపాయం రాదు అంటూ ఒక ఉపాయం అయితే చెప్పింది. అదేంటి అనంటే, ఈ ఊరు నుంచి తూర్పు దిశగా ఒక 10 మైళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది సాధువులు ఉంటారు. వాళ్ళని తీసుకువచ్చి నేను చెప్పే పూజలు చేయించి అక్కడ బంధనం వేయించి ఆ చెట్టు చుట్టూ కూడాను తాళ్ళు కట్టి బంధించి ఉంచండి. ఆ తర్వాత ఆ చెట్టు దగ్గరికి ఎవరూ వెళ్ళొద్దు, దాని గురించి ఆలోచించొద్దు. అంతేకాదు, ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బంధనాలు తీయకుండా మీ ఊరు వాళ్లే కాపాడాలి. కొన్ని సంవత్సరాలకి వాడి ఆయుష్ తీరుతుంది, ఇంక వాడే పోతాడు అని అమ్మవారైతే చెప్పింది. అంతే మరి, అమ్మవారు చెప్పిన విధంగా వాళ్ళు ఆ ఊరిలోని కార్తీక పౌర్ణమి రోజున ఆ పనినైతే చేయించి అష్టదిగ్బంధనం చేసి ఆ తాళ్లతోని ఆ చెట్టు చుట్టూ కూడా కట్టిపెట్టారు. అంతేకాదు, ఎవ్వరూ కూడాను అటుపక్కకి వెళ్ళకూడదు అనే ఒక నియమం అయితే పెట్టుకున్నారు. మరి అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల తర్వాత పూర్తిగా మామూలుగానైతే అయిపోయింది. అయితే మీకు బ్రహ్మరాక్షసుడు ఎలా పుడతాడు, అసలు బ్రహ్మరాక్షసుడు ఎవరు, ఎంత సమయం వరకు వాడు భూమి మీద ఉంటాడు, దీనికి గల కారణం ఏంటి అన్నీ కూడా చెప్తాను. అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఉత్కృష్టమైనది. మరి ఈ మానవ జన్మలోనే మనం మంచి చెడు అనేది తెలుసుకొని వ్యవహరించాలి. పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలి, చిన్నపిల్లల్ని ఎలా చూడాలి, ఎవరికి ఎటువంటి గౌరవం ఇవ్వాలి, అలాగే మన బాధ్యతలు ఎప్పుడు కూడా విస్మరించకూడదు. దాంతోపాటుగా
దేవుడి ధ్యాసలో ఉండాలి. ఎప్పుడు మనకి విముక్తి కలుగుతుందా, పూర్తిగాను దేవుడిలోనే ఐక్యం అవ్వాలి అని కోరుకుంటూ ఉండాలి. మరి అయితే ఈ మానవ జాతిలోనే ఇంకా మంచి జన్మ అనంటే బ్రాహ్మణ పుట్టుక. స్వయంగా బ్రహ్మదేవుడి నుదిటి నుంచి ఉద్భవించిన వాళ్ళు ఈ బ్రాహ్మణులు. అందుకనే సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడు కూడాను బ్రాహ్మణుల కాళ్ళు పట్టుకుండేవారంట. అంతటి జ్ఞానులు, అంతటి మహనీయులు అని అర్థం అన్నమాట. ఇక్కడ అర్థం గురించి నేను అది చెప్పాను. అయితే అలాంటి వాళ్ళు పూర్తిగాను ఈ కాలంలోనైతే మరీ దారుణంగా ఉన్నారు. ఏంటంటే తినకూడనివి, నిషిద్ధమైనవి, వాళ్ళు చేయకూడనివి కొన్ని ఉన్నాయి పద్ధతులు, అవన్నీ కూడాను. అవి పాటించిన వాడు ఉత్తముడు అవుతాడు. అంతేకాదు వాళ్ళకి వాక్శుద్ధి అనేది పెరుగుతుంది. అయితే ఈ కాలంలోనే కాదు, ఆ కాలంలో కూడా కొంతమంది ఉండేవారు. వాళ్ళు ఆ పుట్టిన తర్వాత ఆ కులానికి, ఆ మతానికి ఒక చెడు పేరు తీసుకొస్తారనమాట. మరి మనం కార్తీక మాస పురాణాల్లోని చదువుతాం కదా, బ్రాహ్మణుడు ఇలా చేశాడు, అలా అయ్యింది అని చెప్పి. అలా మరి బ్రాహ్మణ కులంలో పుట్టిన తర్వాత తల్లిదండ్రుల్ని చూడకుండా వాళ్ళని హింసించడం, అలాగే వావి వరుసలు లేకుండా ప్రవర్తించడం, దాంతోపాటుగా పిల్లలు పెద్దలు గొడ్డు అని లేకుండా వాళ్ళని ఏదో ఒకటి చేసి చంపేయడం, ఇలాంటివి దుష్కర్మలు ఎప్పుడైతే వాళ్ళు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా బ్రహ్మ రాక్షసి రూపం అయితే వస్తుంది మరు జన్మలోనే. వాళ్ళకి ఎప్పుడు విముక్తి కలుగుతుంది అని అంటే 1000 సంవత్సరాల వరకు బ్రహ్మ రాక్షసుడిగా ఏదైనా తటాకం పక్కన ఉండే వృక్షాల మీద, అది కూడా చింత చెట్టు, మర్రి చెట్టు లాంటి పెద్ద పెద్ద వృక్షాల మీద బ్రహ్మ రాక్షసులుగా జీవిస్తూ వారి అక్కడ ఉన్న వాళ్ళని హింసిస్తూ ఉంటారనమాట. మరి ముంజియా సినిమా ఎవరెవరు చూసారో మరి నాకైతే తెలియదు. ఆ సినిమాలోని క్లియర్గానైతే చూపిస్తారు. అదేంటి అని అంటే, ఒక బ్రాహ్మణ్ పుట్టిన తర్వాత వాళ్ళకి జంజం వేస్తారు కదా, అలా ఉపనయనం చేసిన తర్వాత ఆ మధ్యలోని ఎవరైతే చనిపోతారో అటువంటి పిల్లలు కూడాను ఇలా ముంజియాలుగా తయారవుతారు. అంటే ఇలా చిన్న బ్రహ్మరాక్షసుడు అనమాట. అలాగే పెద్దవాళ్ళు ఎవరైతే ఇలా పాడు పనులు చేసి చనిపోతారో వాళ్ళు కూడా ఇలా అవుతారని మన పెద్దవాళ్ళు అయితే చెప్పేవారు. మరి కేవలం బ్రాహ్మణులు మాత్రమే బ్రహ్మరాక్షసులు అవుతారా అని అంటే మరేమో అది నాకు తెలియదు. కానీ మా అమ్మగారు అయితే చిన్నప్పుడు ఎవరైనా పడుకుంటే వాళ్ళని లేపితే, వద్దొద్దు లేపొద్దు, బ్రహ్మరాక్షసిగా పుడతావు, వద్దు అని అంటూ ఉండేవారు. అంటే పడుకున్న వాళ్ళని లేపినా, అలాగే తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని విడదీసిన, ఇంకా భార్యాభర్తల్ని విడదీసిన, దాంతోపాటుగా వాళ్ళు పడుకునేటప్పుడు డిస్టర్బ్ చేసిన, ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా బ్రహ్మ రాక్షసి జీవితం వస్తుంది అని అనేవారు పెద్దవాళ్ళు. మరి మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు. అయితే మరి స్టోరీలోని చింత చెట్టు నిప్పుల దెయ్యం ఎందుకు వచ్చింది అని అంటే, ఇంతకుముందు చింత చెట్ల మీద దెయ్యాలు కూర్చుంటూ ఉండేవంట. అవి సాయంత్రం అయ్యేసరికి ఇరుగు పొరుగు వేషధారణలు వేసుకొని పక్కింటి వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి పక్కింట్లో లాగా వచ్చి నిప్పులు ఉంటే ఇవ్వండి రాజేసినవి అని అడిగి వాటిని పట్టుకొని వెళ్ళి చింత చెట్టు ఎక్కి కూర్చుండేవంట. అటుపక్కగా భయపడుతూ నడుస్తున్న వాళ్ళ మీదకి ఈ నిప్పులు వెదజల్లుతూ వేస్తూ భయపెడుతూ ఇబ్బంది పెడుతూ ఉండేవంట. మరి అందుకనే దాని గురించి అయితే చెప్పాను. మరి రాజేశ్వరి తన భర్త అటుపక్క వెళ్ళే సమయంలోని అది అలానే భయపట్టి తన గర్భంలోకి వచ్చి చేరుకుంది. అందుకనే అప్పుడు శిశువు కదలకుండా ఉండిపోయింది. ఆ తర్వాత అమ్మవారు ఎప్పుడైతే రాజేశ్వరి గర్భాన్ని స్పృశించిందో అప్పుడే ఆ పిండం మళ్ళీ ప్రాణం పోసుకుంది. అది అక్కడ నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను. స్టోరీ మొత్తం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎలా అయితే నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారో మీ కామెంట్స్ కోసం నేను తప్పకుండా ఎదురు చూస్తూ ఉంటాను. కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు. ఇల్యూమినాటి వీడియో మటుకు ఎవ్వరు చూడలేదు, నాకు అర్థమైంది. నచ్చలేదా? సరే, ఇంకా ఈసారి నుంచి అలాంటి వీడియోస్ అయితే చేయను. రోజు ఈ వీడియోలు చేయడానికి నాకు కనీసం 3 to 4 hours అయితే పడుతుందండి. పైగా నేను 9 రోజులు నవరాత్రి దీక్షలో ఉన్నాను. ఇంతకు ముందు కూడా దీక్ష ఉన్నాను. నాకైతే ఒక రకంగా కాదు, పలు రకాలుగానైతే అనిపిస్తుంది. మరోపక్క నాకు మరొక ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లోనే అమ్మవారి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అవి చేసుకొని మళ్ళీ పూజలు చేసి గుడికి వెళ్ళి ప్రతిరోజు అమ్మవారికి దండం పెట్టుకొని ఇంటికి వచ్చి మళ్ళీ ఈ వీడియోస్ చేసి ఇంకా నేనైతే చెప్పలేనండి.
ఈ రకంగా నేనైతే చేస్తున్నానన్నమాట. ఎలా అంటే ఒక కీలు బొమ్మలాగా చేస్తున్నాను పనులన్నీ కూడాను. పైగా మా ఇంట్లో పని మనిషి కూడా లేదు. స్పెషల్ ఆఫర్ అనమాట. మరి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నందుకు వీలైతే ఒక లైక్, కుదిరితే ఒక హైపు తప్పకుండా ఇస్తారని అనుకుంటున్నాను. రేపటి సరికొత్త హారర్ ఇన్సిడెంట్‌తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.